హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ బోట్ నెక్ డిజైన్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. సో చూడండి, ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ కట్ చేసుకుంటాను కాబట్టి బ్యాక్ పార్ట్ కోసం నేను లైనింగ్ ఇక్కడ తీసుకున్నానండి, డబల్ ఫోల్డ్. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకున్నానండి. సో ఫస్ట్ నేను లైనింగ్ కట్ చేసుకుంటానండి. ఇక్కడ లైనింగ్ డబల్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ లెంత్ మార్కింగ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. 14 ఇంచెస్ నాకు ఇక్కడ లెంత్ కావాలి అంటే నేను 15 దగ్గర 1 ఇంచెస్ ప్లస్ చేసుకుని 15 దగ్గర ఈ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్నానండి. సో మీరు ఎంత లెంత్ పెట్టుకోవాలనుకుంటే దాంట్లో 1 ఇంచెస్ ప్లస్ చేసుకుని మీరు లెంత్ మార్కింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత నేను బోట్ నెక్ కాబట్టి అండి హాఫ్ ఆఫ్ ద షోల్డర్ ఇక్కడ పెట్టేసుకోవాలండి. ఇక్కడ 15 ఇంచెస్ షోల్డర్ మెజర్మెంట్ ఉంటే 15ని హాఫ్ చేసి 7.5 దగ్గర షోల్డర్ మార్కింగ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. కింద ఆర్మ్ రౌండ్ కోసం 7 దగ్గర మార్క్ చేసుకున్నానండి. చేసుకుని పైనుంచి కిందకి ఒక స్ట్రైట్ మార్కింగ్ చేసుకుంటున్నానండి. చేసుకుని తర్వాత మనం ఇక్కడ ఆర్మ్ రౌండ్ కోసం ఒక రౌండ్ షేప్ ఇవ్వాలి ఫ్రెండ్స్. సో ఇలా రౌండ్ షేప్ ఇచ్చిన తర్వాత అండి ఇక్కడ మనం షోల్డర్ దగ్గర నెక్ బ్రాడ్ పెట్టుకోవాలండి. నెక్ బ్రాడ్ కోసం 5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నానండి. ఎక్కువ బ్రాడ్ మీకు ఇష్టం లేదు అంటే మీరు 4.5 దగ్గర కూడా మార్క్ చేసుకోవచ్చు. షోల్డర్ని ఒక 1/2 ఇంచ్ నేను ఇక్కడ డౌన్ చేసుకుంటున్నానండి. డౌన్ చేసుకున్న తర్వాత మనం నెక్ మార్కింగ్ చేసుకోవాలండి. సో బ్యాక్ నెక్ ఇక్కడ 3.5కి మనకి బోట్ షేప్ వస్తుంది కాబట్టి 3.5 దగ్గర ఒక మార్క్ చేసుకుంటున్నాను. అలాగే డీప్ నేను ఇక్కడ డ్రాప్ ఒకటి డిజైన్ చేస్తాను కాబట్టి అండి 10.5 దగ్గర నేను ఇక్కడ బ్యాక్ నెక్ లెంత్ పెట్టుకుంటున్నానండి. బోట్ నెక్ దగ్గర మనం ఒక బాక్స్ లాగా డ్రా చేసుకునండి మనం ఇక్కడ బోట్ షేప్ ఇవ్వాలి ఫ్రెండ్స్. సో చూడండి, ఇక్కడ ఒక బోట్ షేప్లో నేను డ్రా చేసుకుంటున్నానండి. చేసుకున్న తర్వాత కింద డ్రాప్ మనం కొద్దిగా ఇక్కడ డిఫరెంట్గా షేప్ ఇవ్వాలండి. సో చూడండి, నెక్ బ్రాడ్ ఇక్కడ నేను 3.5 దగ్గర పెట్టుకుంటున్నాను. 3.5 అయితే నార్మల్ బ్రాడ్ అండి. మీరు ఎక్కువ బ్రాడ్ పెట్టుకోవాలి అనుకుంటే 4 ఇంచెస్ వరకు కూడా బ్రాడ్ పెట్టుకోవచ్చండి. సో చూడండి, కింద నుంచి ఆ బ్రాడ్ దగ్గరికి నేను ఒక రౌండ్ షేప్ ఇచ్చాను. అలాగే పైనుంచి నేను ఒక కోన్ షేప్లో ఇలాగ డ్రా చేసుకున్నానండి. కోన్ షేప్లో డ్రా చేసేటప్పుడు కొద్దిగా కర్వ్ షేప్ ఇస్తున్నానండి ఇక్కడ. సో కింద రౌండ్ షేప్లో నేను ఇలాగ డ్రా చేసుకుంటూ పైకి వచ్చేటప్పుడు కొద్దిగా కర్వ్గా ఇలాగ కోన్ షేప్లో డ్రా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. 2 సార్లు ఇక్కడ మీరు డ్రా చేయండి ఫ్రెండ్స్. అంటే పర్ఫెక్ట్గా షేప్ వచ్చే వరకు మీరు ఇక్కడ డ్రా చేసుకోవాలి. నెక్ డ్రా చేసిన తర్వాత మనం చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలండి. చెస్ట్ మార్కింగ్ కోసం ఫుల్ చెస్ట్ ఈ బ్లౌజ్కి 38 ఇంచెస్ అండి. సో 38 4th పార్ట్ 9.5 కదా. సో 9.5 దగ్గర మీరు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మీరు బాగా ఫిట్టింగ్ కావాలంటే 9 దగ్గర కూడా మార్క్ చేసుకోవచ్చండి. అలాగే వెస్ట్ 4th పార్ట్ కింద మార్క్ చేసుకుని 1 ఇంచెస్ డాట్స్ కోసం ఇక్కడ ఇచ్చానండి. వెస్ట్ వచ్చి 32 ఇంచెస్ అండి. 32 4th పార్ట్ 8 దగ్గర మార్క్ చేసుకుని డాట్స్ కోసం 1 ఇంచెస్ మార్క్ చేసుకుని ఇలాగ నేను లైన్ డ్రా చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను ఇక్కడ నెక్ కటింగ్ చేసుకుంటున్నానండి. షేప్ అయితే నెక్ షేప్ మీకు చూపిస్తానండి. సో ఇలాగ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ డ్రాప్ షేప్ కూడా. సో ఇలాగ నేను దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ వైపు పెట్టుకుని దానిపైన లైనింగ్ని ఇలాగ పెట్టుకునండి నెక్ దగ్గర 1/2 ఇంచ్ మార్జిన్ని వదులుతూ స్టిచ్ చేసుకుంటున్నానండి. చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ని మనం బ్యాక్కి తిప్పేసుకోవాలండి. సో మీరు ఇక్కడ బక్రంని యాడ్ చేసుకోవాలి అనుకున్నా కూడా చేసుకోవచ్చండి. సో అది కూడా నేను ఇంకో వీడియోలో షేర్ చేస్తాను, బక్రంని మీరు నెక్కి ఎలాగ అటాచ్ చేసుకోవాలనేసి. సో ఇక్కడైతే సింపుల్గా నేను లైనింగ్ని తిప్పుకుంటున్నానండి. సో ఎలా అయితే షేప్ ఉంది షేప్ పైనే 1/2 ఇంచ్ మార్జిన్ని ఇస్తూ మనం ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. చేసుకుని మిడిల్లో మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ కార్నర్స్లో కట్స్ పెట్టుకోవాలండి. అలాగే రౌండ్ షేప్ ఎక్కడైతే ఉంది అదంతా మనం చిన్న చిన్న కట్ పెట్టుకోవాలండి. ఇలా కట్ పెట్టుకున్న తర్వాత ఏదైతే కార్నర్ షేప్ ఉంది కదండి అది నేను ఇక్కడ బయటికి తీస్తున్నాను. తీసిన తర్వాత లైనింగ్ ఇక్కడ బ్యాక్కి తిప్పేసుకోవాలండి. సో కార్నర్స్ మాత్రం కరెక్ట్గా తీయాలండి, షార్ప్గానే. సో ఇలా చూడండి, లైనింగ్ని బ్యాక్కి తిప్పితే పర్ఫెక్ట్ షేప్ ఇక్కడ వచ్చేసిందండి. సో దీనిపైన మనం ఇంకో కుట్టు వేసుకోవాలండి. నెక్ పైన కుట్టు వేసుకున్న తర్వాత మనం ఇక్కడ లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో పూర్తిగా ఎక్స్ట్రా మార్జిన్ నేను అటాచ్ చేసుకున్న తర్వాత కట్ చేసేసాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ బ్లౌజ్ పీస్లో ఏదైతే కాంట్రాస్ట్ కలర్ ఉందో ఆ కలర్ క్లాత్తో నేను ఇక్కడ డిజైనింగ్ చేస్తానండి. సో శారీలో ఉన్న కలర్స్తో కూడా ఇక్కడ డిజైనింగ్ చేసుకోవచ్చండి. సో నేను చూడండి
ఇక్కడ నేను 1.5 ఇంచెస్ క్లాత్ ఒక పట్టీలాగా కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. సో దీన్ని మీరు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుని 1/2 ఇంచ్ మార్జిన్లో బ్యాక్కి తిప్పుకోవచ్చండి. లేకపోతే ఇంకొక ఆప్షన్లో మీరు నేను ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నానో ఆ విధంగా ఫోల్డ్ చేసుకుని సన్నంగా ఒక పట్టీలాగా ఇక్కడ రెడీ చేసుకోవచ్చండి. సో చూడండి, నేను ఎలా అయితే ఇప్పుడు ఫోల్డ్ చేసి మీకు చూపించానో సేమ్ అదే ప్రాసెస్లో మీరు ఫోల్డ్ చేసి బాగా సన్నంగా ఒక పట్టీలాగా ఇక్కడ స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా పూర్తిగా నేను పట్టీలాగా ఇక్కడ స్టిచ్ చేసుకునండి దీన్ని చిన్న చిన్నగా కట్ చేసేసుకుంటాను ఫ్రెండ్స్. సో చూడండి, ఒక 2 ఇంచెస్లో మనం ఈ పట్టీని కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత నెక్కి మనం ఈ పీసెస్తో మనం డిజైన్ చేయాలి. సో పైనుంచి 1/2 ఇంచెస్ వదిలేసి నేను అక్కడి నుంచి పూర్తిగా 1 ఇంచెస్ గ్యాప్లో నేను పూర్తిగా మార్కింగ్ చేసుకున్నానండి నెక్కి. ఓన్లీ డ్రాప్కే ఈ మార్కింగ్ నేను చేసుకున్నాను ఫ్రెండ్స్. సో ఈ పట్టీని ఏదైతే నేను పీసెస్ కట్ చేశాను కదా దాన్ని ఇలా డబల్గా ఫోల్డ్ చేసుకుని ఈ పీసెస్ని నేను ఎక్కడైతే మార్క్ చేశానో అక్కడ ఇలాగ అటాచ్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో మార్కింగ్ దగ్గర మనం పూర్తిగా నెక్ రౌండ్కి ఇలాగ అటాచ్ చేసుకోవాలండి. సో ఈ డిజైన్ మీకు నచ్చితే ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా తక్కువ టైంలో అయిపోయే డిజైన్ ఇది. లుక్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీకు లాస్ట్లో దీని ఇమేజ్ అనేది చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, పూర్తిగా నెక్ రౌండ్కి నేను చిన్న చిన్న పీసెస్గా ఈ పట్టీ అటాచ్ చేసుకున్నానండి. అటాచ్ చేసుకున్న తర్వాత మనం దీనికి ఇంకా కొద్దిగా డిజైన్ చేసుకోవాలి. పూర్తిగా నేను ఇక్కడ పీసెస్ని అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుందండి దీని లుక్. సో చూడండి, డ్రాప్ షేప్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఈ లూప్స్ లోపల నేను గోల్డ్ థ్రెడ్ నేను ఇక్కడ లోపలికి పెట్టుకుంటున్నానండి. సో మీరు కావాలంటే కాంట్రాస్ట్ కలర్లో పింక్ కానీ బ్లౌజ్ పీసెస్కి శారీలో ఉన్న కలర్ ఉన్న థ్రెడ్ని కూడా ఇక్కడ యూజ్ చేయొచ్చండి. నేనైతే ఇక్కడ గోల్డ్ థ్రెడ్ని యూజ్ చేస్తానండి. సో సేఫ్టీ పిన్ హెల్ప్తో నేను గోల్డ్ థ్రెడ్ని పూర్తిగా లోపల నుంచి ఇలాగ తీస్తున్నానండి. సో ఇలా తీసి మనం అటాచ్ చేసుకుంటే నెక్ రౌండ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. సో ఇలా పూర్తిగా తీసిన తర్వాత నెక్ని పూర్తిగా మనం షేప్లో సెట్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత పైన ఏదైతే డ్రాప్ స్టార్టింగ్ ప్లేస్ ఉంది కదండి అక్కడ ఈ థ్రెడ్ని ఇక్కడ స్టిచ్ చేసి అటాచ్ చేసుకోవాలండి. అటాచ్ చేసుకుని ఎక్స్ట్రా థ్రెడ్ ఇక్కడ కట్ చేసి తీసేయాలి ఫ్రెండ్స్. సో ఇలా ఉంటుందని చూడండి, థ్రెడ్ వేసాక లుక్ అనేది ఇంకా పెరిగింది. సో దీనిపైన అవుటర్ లైన్లో నేను ఇక్కడ లేస్ ఉందండి నా దగ్గర, పింక్ కలర్ లేస్. సో ఈ పింక్ కలర్ లేస్ని ఇక్కడ అటాచ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు మీ సారీ కలర్ మ్యాచింగ్ని బట్టి మీరు ఇక్కడ లేస్ని అటాచ్ చేసుకోవచ్చండి. నా దగ్గర ఉన్న లేస్ని నేను ఇక్కడ అటాచ్ చేసుకుంటున్నాను. అయితే అండి చాలా సింపుల్గా ఉంటుంది. సో మీరు ఏ బ్లౌజ్ అయినా సరే ఈ డిజైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నా దగ్గర ఉన్న సింపుల్ క్లాత్లో నేను ఈ డిజైన్ ఐడియా అనేది మీకు చూపించాను. సో మీరు అన్నిటికీ ఈ డిజైన్ అనేది సూట్ అవుతుందండి. బోట్ నెక్కి కూడా ఈ లేస్ని అటాచ్ చేసేసుకోవాలండి. సో పూర్తిగా పై వరకు నేను ఈ నెక్ని అటాచ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చేసుకుని ఇక్కడ లేస్ని కట్ చేసేసుకుంటున్నాను. ఎక్కడైతే డ్రాప్ ఓపెన్ ఉంది కదండి అక్కడ చిన్న లూప్ పెట్టి నేను ఇక్కడ ఒక గోల్డెన్ బటన్ యాడ్ చేసుకుంటానండి. సో మీరు అక్కడ ఏ ఫ్లవర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, షో బటన్స్ యాడ్ చేసుకోవచ్చండి. థ్రెడ్స్ కూడా మీరు అక్కడ యూస్ చేసుకోవచ్చండి. థ్రెడ్స్ కూడా కట్టుకుంటే చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటుంది. కింద పట్టీ వేసుకుంటున్నానండి. అలాగే ఇక్కడ ఏదైతే డాట్స్ ఉన్నాయో డాట్స్ కూడా వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ గ్రీన్ కలర్ లూప్ అటాచ్ చేసుకుని ఒక గోల్డెన్ బటన్ ఇక్కడ యాడ్ చేశాను ఫ్రెండ్స్. సో ఇలాగా అటాచ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి ఫైనల్ లుక్. సో బ్లౌజ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సింపుల్గా అండ్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది. మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు ప్రీవియస్ వీడియోస్ని ఒకసారి చూస్తే మీకు బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ బాడీ మెజర్మెంట్స్తో చెప్పాను. అలాగే చాలా రకాల డిజైనర్ డ్రెస్సెస్ నా ఛానల్లో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. సో ఆ వీడియోస్ని కూడా మీరు చూసి మీకు వీడియోస్ నచ్చితే వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.